మీ దగ్గరకు వస్తాను. యా వెంకటేశ్వర రెడ్డి. ముందుగా 9+ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జైతే. ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నా. వినేవాడు వెర్రోడైతే చెప్పే ప్రతి వారు రాజకీయ నాయకులు అవుతారంట. అట్లుంటది. ఇక్కడ వచ్చిన ప్రతి పార్టీ, ప్రతి రాజకీయ నాయకుడు ఈ దేశం అభివృద్ధి చెందుతుంది, అది చేశాము, ఇది చేశాము, ఇవన్నీ చేశామని చెప్తారు. సార్, మిమ్మల్ని ఈ సందర్భంగా ఒక క్వశ్చన్ వేస్తాను. 1947లో మనకు స్వతంత్రం వచ్చినప్పుడు డాలర్తో రూపాయి మారక విలువ ఎంత? ఇప్పుడు డాలర్తో రూపాయి మారక విలువ ఎంత? మనం అభివృద్ధి చెందామా? రూపాయి విలువ పెరిగిందా తగ్గిందా? అభివృద్ధి చెందామా వెనక్కిపోయామా? 1947లో భారతదేశం అప్పు ఎంత? ఇప్పుడు భారతదేశం అప్పు ఎంత? అప్పు పెరిగితే అభివృద్ధి చెందినట్ట, వెనక్కిపోయినట్ట? బ్రిటిషర్స్ ఇచ్చిన సంస్థలను కూడా మనం నడపలేక కార్పొరేట్ సెక్టార్కి, వాళ్ళనేమో పొరుగు దేశస్తులు, మనం నల్లవాళ్ళం వాళ్ళ తెల్లవాళ్ళం అని చెప్పేసి పోరాటం చేసి వాళ్ళందరినీ తరిమి కొట్టి మనకు స్వతంత్రం వచ్చింది అని చెప్పాం. ఇప్పుడు మనమే పిలిచి ప్రైవేటు వ్యక్తులకి ప్రజల ప్రాణాలని, ప్రజల చదువుని, ప్రజల అభివృద్ధిని, ప్రజల మనుగడని, భారతదేశ మనుగడని కార్పొరేట్ సెక్టార్కి అమ్ముకుంటున్నాం. చివరికి చదువును అమ్మేస్తున్నాం, వైద్యాన్ని, ప్రాణాలను అమ్మేస్తున్నాం. ప్రతి సెక్టార్ని కార్పొరేట్లకు అమ్మేసి మనం అభివృద్ధి చెందాం, మనం అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ కూర్చుంటున్నాం. ఇది నేను ఒక్కరిని అనట్లేదు. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి భారతదేశం 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ మనం ఎంత అప్పు చేశాం, ఎంత హీనస్థితికి వెళ్ళాం, ఎన్ని సంస్థల్ని మనం అమ్ముకున్నాం. అసలు ప్రభుత్వం నడపలేకుండా ప్రైవేట్ కాలేజీలు బాగున్నాయి, ప్రైవేట్ సెక్టార్ బాగుందని చెప్పేసి పాలకులే అంటుంటే ఏం చెప్పాలండి? ఈ దేశంలో వైద్యం బాగలేదని చెప్పేసి సాక్షాత్ మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఇతర దేశాలు పోయి వైద్యం చేయించుకొచ్చుకుంటున్నారు. అంటే మన దేశంలో వైద్యం లేదు, బాగలేదని వాళ్ళు ఒప్పుకున్నట్టేగా. మంత్రుల పిల్లలు, ఎమ్మెల్యేల పిల్లలు, ఐఏఎస్ల పిల్లలు, ఐపీఎస్ల పిల్లలు, చివరికి ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల పిల్లలు కూడా ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్నారు. అంటే మనం చదువు సక్రమంగా చెప్పట్లేదని, ప్రభుత్వ పాఠశాలలు సక్రమంగా పనిచేయట్లేదని, మన పిల్లలు ఇక్కడ చదువుకుంటే బాగుపడరని చెప్పేసే కదా అక్కడ చేరుస్తున్నారు. అంటే మనం ఏం చదువు చెప్తున్నాం, ఏమి పని చేస్తున్నాం? ఇన్ని చెబుతూ, ఇన్ని జరుగుతూ ఉంటే దేశంలో ఇంకా కళ్ళబొల్లి మాటలు, కట్టు కథలు, కబుర్లు. ఏంటండి ఇది? ఎయిర్పోర్టు ఈ ప్రభుత్వంలోనే కదా, ఈ కూటమి ప్రభుత్వంలోనే కదా ఇండిగో సంస్థ ఎయిర్లైన్స్ మొత్తం ఆపేసింది. రామ్మోహన్ నాయుడు గారు విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడే కదా ప్రపంచవ్యాప్తంగా మనకి చెడ్డ పేరు వచ్చింది. అది కాదు, విమానయాన సంస్థకు సంబంధించి ప్రతి దేశంలో ఎన్నెన్నో సాంకేతికత, అంతా సెంట్రల్ గవర్నమెంట్, పౌర విమానయాన శాఖ అనేది. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, మీరు మీ సమయం ఇచ్చినప్పుడు జనరల్ గా చెప్తున్నా. ఒక రోజు నేను విశాఖపట్నం ఇండిగో టికెట్ మేము మాట్లాడేది ఏముంటది? జనరల్ గా మాట్లాడు. ఉన్న సమయంలో మీరు ఇంటరప్ట్ అయితే మేమేం మాట్లాడాలి? ఇంకా మా క్వశ్చన్లు మాట్లాడు. అధికార పార్టీ వాళ్ళు మాబోటి సామాన్యులు వేసిన ప్రశ్నల్ని విని అధికార పార్టీ వాళ్ళు నిబ్బరంగా సమాధానం చెప్పి మమ్మల్ని సమాధానపరచాలి. మమ్మల్ని మాట్లాడకుండా మీరు ఇంటరప్ట్ అయితే ఇంక మేమేం మీద దాడి చేశారు? ఎవరు దాడి చేశారు? జనరల్ గా ఇండిగోతో నాకు ఒక అనుభవం ఉందని చెప్తున్నా, ఇండిగోతో నా పర్సనల్ అనుభవం చెప్పబోతున్నా, మీరు ఇంకో రకంగా అర్థం చేసుకుంటున్నా. విజయభాస్కర్ మళ్ళీ మీ దగ్గరకు నేను చెప్పేది ఒకటి, మీకు అర్థమైంది ఒకటి. ఇక్కడ విషయం ఏమిటంటే
ప్రభుత్వాలు కళ్ళబొల్లి మాటలు చెప్పడం ఇక మానేయాలి, అబద్ధాలు చెప్పడం ఇంకా అంతకంటే మానేయాలి. ఎందుకంటే మొన్న జంజీల తిరుగుబాటు చూసాం. భారతదేశ వ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ లేకుండా, ఏ రాజకీయ నాయకుడి సపోర్ట్ లేకుండా నీటు పరీక్షల మీద వాళ్ళు చేసిన ఉద్యమం, 12 బీజేపీ పరిపాలనని తల వంచిన తీరు, ఇవన్నీ మనం చూసి చెప్తున్నా. ఇది కూడా దీన్ని కూడా వస్తాం. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడికి వస్తున్నాం అనేది కొన్ని మూలాలు వెతికితే గానీ ఒరిజినల్ బయటికి రాదు. ఇక్కడ క్లియర్ గా నేను చెప్తున్నాను, రాజకీయ నాయకులు ఫస్ట్ అబద్ధాలు ఆడటం మానేయాలి, కళ్ళబొల్లి మాటలు చెప్పడం మానేయాలి, కన్వీనియంట్ పాలిటిక్స్ మానేయాలి. మానేయకపోతే యువత ఇప్పుడు అంతా మీరు చెప్పినంత అమాయకులు భారతదేశ ప్రజలు కాదు, యువత అంతకంటే కాదు. ఎక్కడ ఎవరికి ఎక్కడ వాత పెట్టాలో అక్కడ పెట్టేస్తారు. 14 నుంచి 19 వరకు ఇదే కబుర్లు చెప్పారు, 19లో వాత పెట్టారు. మాకు 19 నుంచి 24 వరకు మాకు బుద్ధి చెప్పారు. ఇప్పుడు 24 నుంచి ఇదే కథలు కట్టుకథలు కనుక చెప్తే ఒక పక్క పెన్షన్లు లేవు, ఒక పక్క స్కూల్కి అమ్మఒడి సరిగా పడట్లేదు, ఒక పక్క రైతు భరోసా సరిగా పడట్లేదు, కొత్త పెన్షన్ల సామాజిక పెన్షన్ ఎంతవరకు. మీరు పెట్టిన డిబేట్ ఏంటి, ఇప్పుడు జరిగేది ఏంటి? డిబేట్ ఏం పెట్టారు? దానికే వస్తాను అంటే దానికే వస్తానండి. మేము అభివృద్ధి కదా ఇక్కడ, మేము అది విమానాశ్రయం తెచ్చామని కదా మీరు అంటుంది. విమానాశ్రయం తెచ్చామని క్రెడిట్ చోరీ మీరు చేస్తా మమ్మల్ని అంటారు ఏంటి? నేను అన్ని వివరాలు ఇస్తున్నాను కదా. ఏమండి జగన్మోహన్ రెడ్డి పరిపాలన, సత్యహరిశ్చంద్ర పాలన, ధర్మాన ప్రసాదరావు, మేము ఏది చేసినా క్రెడిట్ చోరీ మీదైతే. ఓ పని చేయండి సార్, మీరు మొత్తం మాట్లాడేయండి, మేము వింటుంటాం. మేము కదా అధికారంలో ఉంది. ఇప్పుడు 9 నిమిషాల పైన అయింది, నేను మాట్లాడింది 7 నిమిషాలు, 9-10 నిమిషాలు మాట్లాడారు. మీరు జనరల్ టాపిక్స్ అన్ని మాట్లాడుతున్నారు. ఏ డిబేట్ అయితే పెట్టారో అది కాకుండా పక్కదారి పట్టించే విషయాలు ఇప్పుడు 10 నిమిషాలు అయింది మీరు మాట్లాడతా. వెంకటేశ్వర రెడ్డి గారు టాపిక్ లోకి వచ్చేయండి. భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం ఇన్ని జీవోలు తెచ్చాము, ఇంత అనుమతులు తెచ్చాము అన్నారు మీరు. అంటే వైఎస్ఆర్సీపీ నుంచి ఏం అనుమతులు వచ్చాయి, ఎన్ని తెచ్చారు? ఎందుకంటే ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలు చెప్తున్నామండి, మేము క్లియర్ గా ఒకటి చెప్తున్నాం. 1200 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చారుగా. ఇచ్చారు కదా. అట్లనే R&R ప్యాకేజీ మా హయాంలోనే వచ్చింది, వాళ్ళ కాలనీలు కట్టించామని చెప్పింది మేమే కదా. ల్యాండ్ అక్విజిషన్ చేసింది డేటుతో సహా ఆన్ పేపర్ రికార్డు చూపించారు కదా. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఏ విషయంలో తప్పున్నా, మీరు అధికారంలో ఉన్నారు, కింద పైన అధికారంలో ఉన్నారు, ఏ విషయంలో తప్పున్నా మీరు చర్యలు తీసుకోవచ్చు. చర్యలు తీసుకోకుండా కన్వీనియంట్ గా దాని విషయాన్ని పక్కన పెట్టేసి ఇంకో కొత్త విషయాలు మాట్లాడతారేంటి? ఇప్పుడు R&R ప్యాకేజీ ఇచ్చింది మేము, పర్యావరణ అనుమతులు తెచ్చింది మేము, దానికి ల్యాండ్ అక్విజిషన్ చేసింది మేము, జిఎంఆర్ తో ఓపెన్ శంకుస్థాపన చేపించిన రోజే జగన్మోహన్ రెడ్డి గారు ఎర్రబోసు ఇప్పుడు 12-13 నిమిషాలు మాట్లాడడం. ఎర్రబోసం తిరిగిన ప్రాంతానికి ఎయిర్పోర్ట్ ఎందుకన్నది ఎవరు? ఎర్రబోసం తిరిగిన ప్రాంతానికి భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నది ఎవరు? అన్నది ఎవరు? ఆ భూమిని మొక్కలు చేసి అమ్ముతామన్నది ఎవరు? ముఖ్యమంత్రి చేసిన వాడికి పరిజ్ఞానం లేకుండా ఆ ఎయిర్పోర్ట్ నేవల్ ఎయిర్పోర్ట్ అని తెలియకుండా అది ప్యాసింజర్ ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నాడే చంద్రబాబు నాయుడు అనేది. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం చెప్పండి. ఇప్పుడు ఒక మాట అండి, నేను ఒకటే మాట చెప్తున్నాను. చూడు మాట్లాడుతూనే ఉంటానండి, రోజే 26లో జూన్ లో ప్రజలకు అందుబాటులో వస్తది అని చెప్పిన మాట వాస్తవా కాదా? వాస్తవా కాదా? జిఎంఆర్ కానీ అందుబాటులోకి రాలేదు కదా, అందుబాటులోకి రాలేదు కదా అప్పుడు. 26 అండి, 26లో అవునండి. వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయకత్వం ఇది 26. అవును, చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు వస్తే దాన్ని చంద్రబాబు గారికి క్రెడిట్ కదా. నన్ను చెప్పనిస్తే చెప్తానండి. ఆ రోజు శంకుస్థాపన చేసిన రోజు ఒక డేట్ చెప్పారు, 26 జూన్ లో ఇది అందుబాటులోకి వస్తది అని చెప్పారు కదా. ఒకటి, ఇంకొక మాట, దాని తర్వాత జిఎంఆర్ అధినేత చంద్రబాబు నాయుడు గారు